హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు ఒక తెలంగాణ బడ్జెట్ వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. చాలా మంది అడుగుతున్నారు, అన్న మన దగ్గర అన్ని 3 lakh ఎబో వెహికల్స్ తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది. తక్కువ బడ్జెట్ మాలాంటి వాళ్ళ కోసం, కొంచెం తక్కువ బడ్జెట్లో నేర్చుకోవడానికి తీసుకోవాలనుకునే వారికి ఒక వెహికల్ తీసుకొని రండి అని చెప్పేసి అయితే అనడం జరిగిందండి. వారి కోసం నేను ఒక ఆటోమేటిక్ 2,50,000 బడ్జెట్లోనైతే మీకు ఈ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. 2016 10వ నెల 1,10,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి. టైర్స్ కండిషన్ చూసుకున్నట్టయితే బ్యాక్ 80% ఉన్నాయి. ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి మనకు 60 to 70% అయితే ఉన్నాయి. బండి ఉన్నంత వరకు టోటల్ ఒరిజినల్గానే ఉందండి. చిన్న చిన్న సొట్లు అయితే ఉన్నాయి వెహికల్కి. కాకపోతే అవన్నీ ఏ ఒక్క పార్ట్ మనకు చేంజ్ కానీ రీపెయింట్ కానీ జరగలేదండి. గ్లాసెస్ అన్నీ ఒరిజినలే. సస్పెన్షన్స్లో ఉండే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. ఇంజన్లో ఉండే ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషన్ లేదు. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గానే ఉన్నాయి. ఇంజన్ పరంగా ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే లేవండి. మైనర్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. పికప్ గిట్లా అంతా చాలా నీట్గా ఉంది. 2 పవర్ విండోస్, ఫ్రంట్ 2 పవర్ విండోస్, బ్యాక్ మాన్యువల్ విండోస్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇంటీరియర్గానైతే నేను చూపిస్తానండి. రూఫ్ చూసుకోవచ్చు. చిన్న చిన్న వెహికల్కి అయితే చిన్న చిన్న సొట్టలు అయితే ఉన్నాయండి. ఇక్కడ బానెట్ మీద ఒక సొట్ట ఉంది, ఇక్కడ ఒక సొట్ట ఉంది. అవి కొట్టి తీయొచ్చు. కాకపోతే ఎందుకంటే ఒరిజినల్ ఎలా ఉందో అలాగే చూపించాలనే ఉద్దేశంతో మీకైతే చూపించడం జరుగుతూ ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే మనకు ఒక 80% అయితే సీట్ కవర్స్ ఉన్నాయి. రూఫ్ చాలా బాగా లేకపోయినా కానీ కొంచెం లైట్గా మురికైతే ఉంది. ఒకసారి ఇంటీరియర్ వాష్ చేసుకున్నట్టయితే వెహికల్ 100% మనకు అయిపోతుందండి. చూసుకోవచ్చు. వావ్, ఇది అనుకోని ఇదండి. మనము చూడొచ్చు 11111 ఈ విధంగానైతే మొత్తం టోటల్ ఒకట్లు ఈ విధంగానైతే ఉన్నాయండి. ఏసీ కూడా చాలా చిల్గా వస్తూ ఉంది. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు వెహికల్ని అయితే. కాకపోతే మేడంగా డ్రైవ్ చేశారు కాబట్టి అక్కడ ఇక్కడ చిన్న చిన్న గీతలు లాంటివి అయితే పడున్నాయి. సీట్ కవర్స్ మీకు ఇప్పటికిప్పుడైతే వెహికల్లో ఎటువంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పెట్రోల్ పోసుకోవడం, వెహికల్ నడిపించుకోవడమేనండి, అంతే తప్ప వేరే మేజర్ వర్క్స్ అయితే లేదు. RXT క్విడ్ RXT వెహికల్ ఇది. బాడీ లైనింగ్ అంతా ఒరిజినల్గా ఉంది. పంచెస్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఏ ఒక్క పంచ్ కూడా మనకు డ్యామేజ్ అయితే లేవు. టోటల్ టు టోటల్ ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్గా ఉంటేనే మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఫుల్గా మీకు ఈ పవర్ విండో సిస్టమ్ అయితే చెప్పడం జరిగింది. ఇవి మాన్యువల్ విండోస్. మాన్యువల్గా మనం అయితే గ్లాసెస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బ్యాక్ 2 మాన్యువల్ అని చెప్పడం జరిగింది. ఫ్రంట్ 2 పవర్ అని చెప్పడం జరిగింది. అండ్ ఫ్యూయల్ లిడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కీతోని లేదు అని అంటే ముందు మనకు ఒక బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పుల్ చేసినా కానీ మనకు డిక్కీ అనేది ఓపెన్ అవుతుందండి. ఇది రియర్ డీఫాగర్ అయితే రాదు. వైపర్ ఈ విధంగా అయితే రాకుండా చూసుకోవచ్చు. రూఫ్లో మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదండి. మీరు ఇక్కడ చిన్న సొట్టలాగుంది, ఇలా కొడితే ఇది పోతుంది. అది జస్ట్ వీళ్ళకి తెలియక చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అంటే లోపల కూర్చున్న వాళ్ళకి ఏదో చెయ్యి తగిలి అది పైకి లేసినట్టుంది, అంతే తప్ప వేరే ఏం లేదండి. అక్కడ మనకైతే క్వారీ ఉంటుంది. ఇప్పుడే జస్ట్ క్వారీలో మైన్ అయితే పేల్చడం జరిగిందండి. మీకు చూపించే లోపే అది క్లోజ్ అయిపోయింది. బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా రస్ట్ లాంటి ఇష్యూస్ అయితే లేవు, డ్యామేజెస్ అయితే లేవండి. మీకు ఇవి సస్పెన్షన్స్ అనేవి కొంచెం వీక్ ఉన్నాయి. ఆటోమేటిక్గా కిందికి అయితే జరగడం అయితే జరుగుతూ ఉంది. ఇవి 250, 180 రూపీస్లోనైతే మనకు ఈ సస్పెన్షన్స్ అయితే దొరుకుతాయి ఆఫ్టర్ మార్కెట్. మీకు బూట్ స్పేస్ని అయితే చూసుకోవచ్చండి. డ్యామేజెస్ కానీ, రస్ట్లు కానీ, బ్యాక్ సైడ్ యాక్సిడెంట్స్ లాంటివి అయితే ఏమీ లేవు. మీకు మంచి ప్రైస్లోనైతే ఇప్పిస్తానండి వెహికల్ని. 2 తాళం చెవులు అయితే అవైలబుల్ ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్స్, ఫెండర్స్, బంపర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు ఒరిజినాలిటీ అనేది మిస్ కాలేదు. సస్పెన్షన్స్ 4 సస్పెన్షన్స్ సేమ్ క్వాలిటీతోనైతే ఉన్నాయండి. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అయితే లేవు, డ్యామేజెస్ అయితే లేవు. మనము దరిద్రమైన రోడ్లలో కూడా వెహికల్ని నడిపించి అయితే చూడడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. డోర్ ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు పంచింగ్, పేస్టింగ్
అనేవి మిస్సింగ్ అలాంటివి ఏమీ లేకుండానైతే ఉన్నాయండి వెహికల్కి. ఇక్కడ చిన్న గీత, ఎందుకంటే మనం 2 లక్షల బడ్జెట్లో 2,50,000 బడ్జెట్లో మనకు ఇంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేయొద్దండి. తెలంగాణ రిజిస్ట్రేషన్ నార్మల్గా ఢిల్లీ నుండి వెహికల్ తీసుకున్నట్టయితే 22,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కే పెట్టుకుంటాం మనము. కమిషన్లని అదని ఇదని మనము చాలా ఉంటాయండి. దానికంటే లోకల్ వెహికల్ తీసుకోవడము అంటే నేర్చుకోవడానికి విషయం చెప్తున్నానండి. హెవీ వెహికల్ విషయం అయితే చెప్పడం లేదు. ఈ సైడ్ మిర్రర్స్ అనేవి మనకు బాడీ కలర్తోనైతే రాకుండా బ్లాక్ కలర్లో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫెండర్కి ఒక ఇది సైడ్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే వైపర్ ఉంటుందో సింగిల్ వైపర్ ఒకటే సెంటర్లోనైతే మనకు ఇవ్వడం జరుగుతుందండి. మల్టీ యాక్సెల్ టైప్లో అయితే ఉంటుంది. యాంటీనా మనకు చాలా లెంతీగా అయితే యాంటీనా అయితే ఉంటుందండి. చూడొచ్చు వెహికల్ లైట్స్, హెడ్ లైట్స్ అనేవి ప్రతి ఒక్కటి మనకు ఒరిజినల్గానే ఉన్నాయి. విత్ క్రోమ్తోనైతే ఉన్నాయి. క్రోమ్ కూడా మనకు ఓల్డిష్గానే కనిపిస్తూ ఉన్నాయి. లైట్స్ పైన అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. స్క్రాచెస్ అంటే డిమ్ అయిపోయినాయి. వెహికల్ ఎండలో పెట్టి పార్కింగ్ అంటే సరిగా పార్కింగ్ లేకపోయిన కారణంతో మనకైతే అంత డిమ్ అయితే అయినాయి. చూపిస్తానండి ఇంజన్ కండిషన్, ఇంజన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఇంజన్ కండిషన్ అనేది చూసుకోవచ్చు. అఫ్రాన్ లెగ్స్, ఇంజన్ నేను ఇప్పుడే మీ ముందే నేను బండిని ఎటువంటి వాషింగ్లు కానీ చేయలేదండి. డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుండి తీసుకొని మనం ఇంజన్ కండిషన్ కూడా నేను కూడా చూడలేదు. కాకపోతే టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇంజన్లో ఉండే ఆయిల్ లీకేజెస్ లేవు అనే ఒక విషయాన్ని అయితే నేను గుర్తుపట్టానండి. మనకు ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీ దగ్గరికి అయితే తీసుకొని వస్తాను నేను ఏది కానీ. చాలా నీట్గా అద్భుతంగా ఉంది. రేడియేటర్ పట్టి, బానెట్ పట్టి చూసుకోవచ్చండి. బానెట్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనకైతే ఒరిజినల్గానే ఉంది. ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ కాలేదు. అఫ్రాన్లు ఇవన్నీ పేస్టింగ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది యాక్సిడెంటా నాన్ యాక్సిడెంట్ అనేది. యాక్సిడెంట్ అయితే మనకు ఆటోమేటిక్గా క్షుణ్ణంగా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ కంపెనీ ఒరిజినాలిటీ అనేది ఎంత పెద్ద మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎంత పెద్ద మెకానిక్ అయినా మనకు దీన్ని చేయడం అయితే కష్టం అవుతుంది. అలాగే మీరు ఎవరైనా ఈ వెహికల్ కావాలనుకునేవారు మీకు మంచి బడ్జెట్లోనైతే వెహికల్ని ఇప్పిస్తానండి. కస్టమర్ 2,50,000 అయితే అడుగుతూ ఉన్నారు. ఆన్ టేబుల్ బార్గెనింగ్ అయితే ఉంటుంది. మాట్లాడుకుందాం. రూపాయి అటో ఇటో క్లోజ్ చేసి ఎవరైనా ఈ బడ్జెట్లో కావాలి అనుకునేవారు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.